నువ్వు ఎంత నిజాయితీగా జీవించినా ఎవ్వరూ నిన్ను గమనించరని అనిపిస్తున్నదా? నువ్వు తగ్గి మాట్లాడితే ప్రపంచం నిన్ను బలహీనుడుగా చూస్తోందా? ఈరోజు దేవుడు నీ హృదయానికి చెబుతున్న మాట నీ జీవితం మొత్తం మార్చగలదు. కాబట్టి చివరి వరకు విను. మనలో చాలామందికి ఈ పోరాటం చాలా నిజమైనది. మనం బయటకు బాగానే కనిపిస్తాం, కానీ లోపల మాత్రం ఇలా అనుకుంటుంటాం, నేను ఇంత చేసినా ఎవ్వరూ గుర్తించలేదు, నేను మౌనంగా ఉంటే నన్నెవ్వరూ విలువ చెయ్యరు. నిజంగా వినయంగా ఉండాలా, లేక అందరి ముందు నన్ను నేను నిరూపించుకోవాలా? ఇంట్లో మనం చేసే త్యాగాలు సహజమైనవిగా తీసుకుంటారు. ఆఫీస్లో మన శ్రమకి మరొకరికి పేరొస్తుంది. పరీక్షలో, సంఘసేవ ఆశలను, గుర్తింపు కోసం అలసిపోయిన మన మనసులను, న్యాయం జరగలేదనే బాధతో గట్టిపడిన హృదయాలను నీ సన్నిధిలో ఉంచుతున్నాము. నీవు చెప్పిన వాక్యం మా ఆత్మలో నేడు నినదిస్తోంది. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. ప్రభూ, మన పెదవులు భక్తి మాటలు పలుకుతుంటే మన హృదయం ఖాళీగా ఉండకూడదు. మన సేవ మనుష్యుల కళ్ళ కోసం కాకుండా నీ చూపు కోసం ఉండాలి. మన ప్రార్థన ప్రశంసల కోసం కాకుండా నీ చిత్తానికి లోబడిన మౌన సమర్పణగా మారాలి. ప్రభూ, గర్వం కొన్నిసార్లు గట్టిగా మాట్లాడుతుంది, కానీ వినయం మౌనంగా వెలుగుతుంది. మనలో కనిపించకుండా దాగి ఉన్న అతిశయాన్ని, పోలికల అగ్నిని, నన్ను చూడండి అనే అరుపును నీ కృపా వెలుగులో బయటపెట్టు. నీ వెలుగు మా అంధకార మూలలోకి దిగివచ్చి మా గాయపడిన ఆత్మను స్వస్థపరచుగాక. నీ శిలువ మాకు నేర్పించుగాక. నిజమైన మహిమ ఎత్తుగా నిలబడడంలో కాదు, ప్రేమతో వంగడంలో ఉందని. వినయమనేది తనను తాను చిన్న చేసుకోవడం కాదు, దేవుని చేతుల్లో తన అసలు విలువను కనుగొనడం. యేసయ్యా, ఈరోజు మేము మనల్ని మనమే నిరూపించుకోవాలనే తాపత్రయాన్ని నీకు అప్పగిస్తున్నాము. మా పేరును ఎవ్వరూ పలకకపోయినా నీవు మమ్మల్ని పిలుస్తున్నావని గుర్తించనివ్వు. మా శ్రమను ఎవ్వరూ గుర్తించకపోయినా నీవు దానిని చూశావని మమ్మల్ని ధైర్యపరచు. మేము తగ్గిన చోట నీవు మమ్మల్ని ఎత్తుము. మేము మౌనంగా వంగిన చోట నీవు మమ్మల్ని నిలబెట్టు. మేము మనుష్యుల మెప్పు వదిలిన చోట నీ సమాధానంతో మమ్మల్ని నింపుము. ఆమెన్. ఈ సువార్తను మనం కేవలం వినాల్సిన అవసరం లేదు, మన జీవితంలో ఇది ఎక్కడ జరుగుతుందో చూడాలి. కొందరికి ఈరోజు సువార్త ఇంట్లో ప్రారంభమవుతుంది. నువ్వు ఎంత చేసినా అది సహజమైనట్టే తీసుకుంటారు. ఉదయం లేచి అందరి కోసం పనిచేస్తావు, కానీ ఎవ్వరూ నువ్వు అలసిపోయావా అని అడగరు. అప్పుడు హృదయం మౌనంగా అంటుంది, నేనిక్కడ కనిపిస్తున్నానా లేదా? కొంతమందికి ఈ సువార్త కార్యాలయంలో మాట్లాడుతుంది. నువ్వే పని చేస్తావు, కానీ సమావేశంలో మరొకరికి కీర్తి వస్తుంది. నువ్వే భారం మోస్తావు, కానీ ప్రమోషన్ ఇంకెవరికో దక్కుతుంది. అప్పుడు నువ్వు నీతోనే అనుకుంటావు, నేను నిజాయితీగా ఉంటే నష్టమేనా? మరికొందరికి ఈ సువార్త సేవలో తాకుతుంది. చర్చి సేవలో ఉన్నావు, ప్రార్థనా సమూహంలో ఉన్నావు, సంఘంలో పనిచేస్తున్నావు, కానీ లోపల ఇలా బాధపడుతున్నావు, నేను నిజంగా దేవుని కోసం చేస్తున్నానా, లేక ఎవరైనా నన్ను గుర్తించాలనే కోరిక? ఇది మనం ఒప్పుకోవడానికి ఇష్టపడని ప్రశ్న, కానీ ఇదే ఆత్మస్వస్థత ప్రారంభమయ్యే స్థలం. ఈ సమస్య బయట ఉన్న గౌరవం గురించే కాదు, లోపల ఉన్న గాయం గురించే. ఎవ్వరూ చూడకపోవడం,
ఎవరూ గుర్తించకపోవడం, ఎప్పటికీ మనల్ని మనమే నిరూపించుకోవాల్సిందేననే అలసట, ఇవన్నీ చాలా లోతైన గాయాలు. చిన్నప్పటి నుండి కొందరం ఈ సందేశంతో పెరిగి ఉండవచ్చు. నువ్వు ఏదో సాధిస్తేనే విలువ ఉన్నవాడివి. అందుకే మనం మంచి పని చేసిన తర్వాత కూడా శాంతి రాదు. ఎందుకంటే మనం సేవ చేస్తున్నాం, కానీ లోపల గౌరవం కోసం వెతుకుతున్నాం. మనం వినయంగా కనిపించాలని కోరుకుంటాం, కానీ అదే సమయంలో కనిపించకుండా పోవాలని మాత్రం కోరుకోము. అది చాలా మానవమైన పోరాటం. దేవుడు దానిని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు యేసు చెబుతున్న సత్యం ఎంత అందమైనదో చూడండి. యేసు వినయం గురించి మాట్లాడినప్పుడు అది బలహీనత గురించి కాదు, అది అసత్యంగా చిన్నగా నటించడం కాదు, అది మన కానుకలను దాచిపెట్టడం కాదు. వినయం అంటే నా విలువను నేనే నిర్మించను, దేవుడు ఎప్పటికీ నాకు విలువ ఇచ్చాడు అని జీవించడం. యేసు చెప్పిన తనను తాను హెచ్చించుకొనువాడు హెచ్చించబడును అనే వాక్యం దేవుని సమయంపై విశ్వాసముంచమనే ఆహ్వానం. నిన్ను నువ్వు ప్రచారం చేసుకోకపోయినా దేవుడు నిన్ను మరచిపోడు. ఈ వాక్యం ఎంతమందికి స్వేచ్ఛ ఇస్తుందో తెలుసా? ఎందుకంటే మన గొప్పతనం మన స్టేజ్ పై కాదు, మన హృదయంలోని నిజాయితీలో ఉంది. కానీ ఈరోజు దేవుడు నీకు చెబుతున్నాడు, బిడ్డ, నువ్వు ఎప్పుడూ నీ పేరును కాపాడుకోవడానికి పోరాడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను చూస్తున్నాను. నీవు మౌనంగా చేసిన పని నేను చూశాను. నీవు మింగేసిన బాధ నాకు తెలుసు. నీవు ఎవ్వరికీ చెప్పని కన్నీరు కూడా నా ముందుంది. ఈ మాట విను. ప్రజలు నిన్ను పక్కన పెట్టిన చోట దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఇది ఓటమి కాలం కాకపోవచ్చు, ఇది మూలాలు లోతుగా పెరుగుతున్న కాలం కావచ్చు. నువ్వు తగ్గిన చోట దేవుడు పని చేయలేడని అనుకోకు. చాలాసార్లు దేవుడు ఎత్తే ముందు మనలోని గర్వాన్ని మృదువుగా విడదీస్తాడు. ఆయన ముందుగా మన స్థితిని కాదు, మన హృదయాన్ని సిద్ధం చేస్తాడు. అందుకే ఈ రోజు కోసం ఒకే ఒక ఆధ్యాత్మిక సంకల్పం తీసుకుందాం. ఈరోజు నేను చేసే ఒక మంచి పనిని ఎవ్వరికీ చెప్పకుండా దేవునికి అర్పిస్తాను. ఇది చిన్న పని కావచ్చు, ఇంట్లో ఎవరికైనా సాయం చేయడం, పనిలో నిజాయితీగా చేయాల్సింది చేయడం, చర్చిలో ఎవ్వరూ చూడని పని చేయడం, లేక నిన్ను బాధించిన వారి కోసం మౌనంగా ప్రార్థించడం. ఆ పని ఎవ్వరికీ తెలియకపోయినా దేవునికి అది తెలిసి ఉంటుంది. అక్కడే హృదయం నెమ్మదిగా స్వేచ్ఛను నేర్చుకుంటుంది. అక్కడే మనం ఈ ప్రపంచపు చప్పట్ల కంటే పరలోకపు శాంతి గొప్పదని తెలుసుకుంటాము. మరి గమనించు, వినయం అనేది నిన్ను తక్కువగా చూసుకోవడం కాదు. వినయం అంటే నువ్వు ఎవరో దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువగా నటించకపోవడం, తక్కువగా పడిపోవడం. అది సత్యంలో నిలబడడం, అది ప్రేమలో వంగడం, అది సేవలో ప్రకాశించడం. వినయం అనేది తనను తాను చిన్న చేసుకోవడం కాదు, దేవుని చేతుల్లో తన అసలు విలువను కనుగొనడం. ఈరోజు మేము మా గర్వాన్ని, మా అలసటను, మా గుర్తింపు కోరికను నీ సన్నిధిలో ఉంచుతున్నాము. మాకు మనుషుల ప్రశంసల కన్నా నీ చూపు చాలు అనిపించే హృదయం ఇవ్వు. మా మాటల్లో మృదుత్వం, మా సేవలో స్వచ్ఛత, మా ఆత్మలో వినయం ప్రసాదించు. ఎవరూ గుర్తించని చోట మమ్మల్ని బలపరచు. మేము తగ్గిన చోట నీవే మాకు గౌరవమవ్వు. నీ చిత్తమే మా స్థానం, నీ ప్రేమే మా భద్రత, నీ కృపే మా ఎత్తు. యేసు నామమున మేము సమర్పించుకుంటున్నాము. ఆమెన్. ఈరోజు సువార్తలో ఏ మాటని హృదయాన్ని బలంగా తాకింది? నువ్వు ఎప్పుడైనా ఎవ్వరూ నన్ను చూడకటం లేదు అని అనిపించిన ఒక సంఘటన ఉంటే కమెంట్లో పంచుకో. మనము ఒకరికొకరం సాక్ష్యంగా, ధైర్యంగా నిలబడదాం. ప్రతిరోజు ఇలాంటి సువార్త ధ్యానాలు, ప్రార్థనలు, హృదయాన్ని బలపరిచే ఆధ్యాత్మిక సందేశాల కోసం మా ఆధ్యాత్మిక కుటుంబంలో చేరండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే కేవలం ఒక బటన్ నొక్కడం కాదు, దేవుని వాక్యంతో ప్రతిరోజు నడిచే ఒక చిన్న విశ్వాస నిర్ణయం. మీరు మా వెంట ఉన్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రభువు మీ ఇంటిని శాంతితో, మీ హృదయాన్ని వినయంతో, మీ జీవితాన్ని తన కృపతో నింపుగాట.